నాలుగు మా పార్టీ తరఫున మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా ముగ్గురు పేరు ఇచ్చినారు. నాలుగో పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు? చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి. దాని కూడా శ్రీధర్ బాబు ఎంత ఘోరంగా ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు లేరు, మా పార్టీలో లేరు, మీ పార్టీలో ఉన్నారని చెప్తా ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటునే మా దగ్గర. కాబట్టి ఏ నిబంధన ప్రకారం నాలుగో మాకు క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈరోజు ఒకటి అర్థమవుతా ఉంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులు ఉన్నారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో పార్టీలో చేరలేదు, కండువా కప్పుకోలేదు, ఒకరేమో దేవుని కండువా అంటున్నారు, ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ అంటాడు, ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు. ఆగమాగం ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి, వెనుక పోతే నుయ్యి అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం అందరిది కూడా కుడుదల కూడా ఎలుకలు 10 ఎలుకలు పడితే ఎట్లుంటే గిలగిల కొట్టుకుంటున్నారు. దీనికి అంతా కారణం ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం, పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతును కోస్తారంటారు. ఇదొక బెస్ట్ ఉదాహరణ. 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిండంటే గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం. రైతులకి 9 తారీఖులో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండో, ఎట్లయితే పెన్షన్లు 2000 4000 చేస్తామని చెప్పి మోసం చేసిండో, ఎట్లయితే మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండో, ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం కొలి 500 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండో, అన్ని ఏ రకంగా మోసం చేసిండో అంతకంటే పెద్ద మోసం 10 మంది ఎమ్మెల్యేలు మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చేసిండంటే స్టేట్మెంట్లో చూసినాం మేము కూడా. మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు వస్తానికి, మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదారి పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో ఈ వ్యవహారం నడవది, నేను అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ విలీనం అయిపోతారు. 29 మంది ఉన్నారు, ఎవరు పార్టీలో మిగిలారు, 40 మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని చూపించి వారందరూ కూడా పార్టీలో 10 మందిని చేర్చుకున్నాడు. దానిలో ఒక 2-3 మాట్లాడినారు కూడా. అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు, ఇంకెవరు ఉండరని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారంటే తెలియదు వాళ్ళకి, వాస్తవం తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిరు వాళ్ళు. నమ్మి మోసపోయి ఇది మోసం చేసినడానికి ఇది ఒక ఉదాహరణ. ఎట్లా మోసం చేసిండంటే, ఎంత దారుణంగా మోసం చేసిండంటే, వారిని మీరు రాకపోతే పదవులు మీకు రావు, మళ్ళీ వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ 10 మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. ఇంకొక విషయం, అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే, వారు ఇచ్చిన హామీలు వేరే, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేల క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే, అక్కడ ఇబ్బందులు వేరే. వారు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. ఈ 10 మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తానని కూడా సిద్ధపడ్డారు. అది తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు వరకు టైం ఇవ్వలే, వచ్చిన కండ వేసుకోవాలి, మళ్ళీ తర్వాత కలిసి కలవద్దు, వాళ్ళ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి. ఆ రోజు కూర్చొని 1-to-1 మాట్లాడినప్పుడు చాలామంది అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, మేము మోసపోయినాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి, క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది, పార్టీలో ఒక రకంగా ఉన్నది, జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉల్టా ఇంకో మళ్ళీ బ్లాక్మెయిల్, మీరు ఉంటే ఇట్లుండని పోతే నేను డిస్క్వాలిఫై చేయిస్తా అని చెప్పి భయపడించింది వాళ్ళని. అంటే మీరు ఉండకపోతే మీరు వచ్చింది లోపలికి వచ్చింది మీరు కానీ బయటకు పోయేది మీరు కాదు. సినిమాలలో పాత సినిమాలలో విలన్లు చెప్తున్నాడు, హెడ్ ఒకడు డాన్ ఉంటాడు, అందరు కొత్త మరి అందరినీ చేర్చుకొని ఏది ఆ గుండాలను రౌడీని చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు లోపలికి వచ్చేదే మీ నిర్ణయం, బయటకు పోయేది మీ నిర్ణయం కాదు నా నిర్ణయం అన్నట్టు బయటికి పోతే
నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పేసి బై ఎలక్షన్ తీసుకొస్తా అని చెప్పి భయపట్టించి మళ్ళీ 10 మందిని ఒక తీర్చి బయటకు ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ. ఎందుకంటే మనకి అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో కానీ మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినాయి, డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారు ముందు ఒక మాట, మరి బయటకు వచ్చిన తర్వాత బాహాటంగా రేవంత్ రెడ్డి గారు ఈ 10 సీట్లలో మన సీట్లు కావి, ఎలక్షన్ పోతే పోదాం, వచ్చే సీట్లు మనవి, పోయిన సీట్లు మనవి కావు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం ఉంది, స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 10 మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినారో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది. వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టి